సో గాయ్స్ చూస్తారు కదా ఎన్ని చేపలు ఉన్నాయో. సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మా విలేజ్ లో చెరకటక్కడ చేపలు పడుతున్నారు. సో మీకైతే చూపిస్తా, నేనైతే మొత్తం మంచిగా చూపిస్తా. బాగా చేపలు ఉంటాయి, స్కిప్ చేయకుండా చూడరు వీడియో అయితే. సో గాయ్స్ మా ఊరు చెరకటక్కడ వచ్చినాయిగో. ఇక్కడ అంతకుముందు తుంగ ఉండే, తుంగ తీసి ఎంత మంచిగా వస్తుంది చూడరు. ఇగో అక్కడ మిడిల్లో చేపల గాలం వేసి చేపలు తీస్తారు. జూమ్ చేస్తున్నా, జూమ్ పోతలేదు ఇంతకనక పోతలేదు ఎందుకు. సో గాయ్స్ చూస్తారు కదా, దీన్ని అలుగు అంటారు అన్నమాట మా విలేజ్ లో. చూపడుతున్నాయి, మొత్తం జూమ్ చేస్తున్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం అలుగు అంతేగా. మస్తున్నాయిగా. అదే అయిపోయినాయి కూడా, ఇదే లాస్ట్ అని ఆల్రెడీ నింపేసారు. అసలు వీడియో మాత్రం అసలుకే స్కిప్ చేయకండి, మీరు చేపలు చూసే పర్సన్ అయిపోతారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. గాయ చూసారు కదా చేపలు ఎన్ని ఉన్నాయో. సో ఇంకా ఉంటాయి, మీకు ఇంకా చూపిస్తా. స్కిప్ చేయకుండా చూడాలి. ఏమైనా ఛానల్ కొత్త వస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు నా కళ్ళ ముంగట 200-300 చేపలు ఉన్నాయి. చూస్తారు కదా, చేపలు కొనికి చాలా విలేజ్ నుంచి వచ్చారు చాలా మంది. అసలు ఇండియన్ చేపలు ఏం చేస్తారంటే, సో వేరే సైడ్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇందులో ఐస్ వేసి చేపలు వేసి మంచిగా ఒక లారీలో సెట్ చేసి ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇన్ని గానం చేపలు ఉన్నాయి చూడండి ఒకసారి. నేను ఇప్పుడే చెప్పినా కదా ట్రాన్స్పోర్ట్ చేస్తారని. సో ఈ లారీలో అయితే ఇవన్నీ పెట్టెలలో చేపలను నింపేసి వేసేస్తారు అలా లారీలో. అసలు చేపలు కొనికి బయట నుంచి చాలా మంది వచ్చి చాలా మంది కొనుక్కున్నారు అసలు చేపలు. ఇన్ని గనం చేపలు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అన్నమాట నా కళ్ళతోటి. సో మేము ఊరిలో చిన్న చిన్న చేపలు పట్టేవాళ్ళం. ఫస్ట్ టైం గిన్ని గనం చేపలు చూసి మొత్తం ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉండే కదా అక్కడ ఉన్నప్పుడు అయితే, చూసేటప్పుడు అయితే. సో ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిర్రు. ఇప్పుడు ఒక్కొక్కటి వస్తున్నాయి ఆడ రోజు అవి ఒకటి కల్లి పిల్లు ఉన్నాయి. సో గాయ్స్ ఈరోజు బ్లాగ్ ఇంతే. సో నెక్స్ట్ బ్లాగ్ కలుసుకుంటా. బాయ్ అందరికి.